వేదాలలో నాగపూజ కనిపించకున్నా సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తూ ఉంటుంది. నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుపాములను కొలుస్తూ ఉంటాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. నాగుల చవితి రోజు వచ్చిన ఈ పండుగని ఏ విధంగా జరుపుకున్నాము అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్న లాగ్ అనమాట. ఈరోజు నేను చేసినవి ప్రసాదం రూపంలో చెమ్మిరి ఉండలు ఇంకా చలిమిడి, ఇవి రెండు చేసుకున్నాను. అవి ఎలా చేశాను అనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఎవరైనా కావాలి అంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవి రెండు చేసుకొని ఇంట్లో పూజ గట్రా కంప్లీట్ చేసేసుకొని మేము గుడికి వెళ్తున్నామన్నమాట. ఎల్లమ్మ తల్లి దేవాలయం అని ఉంటుంది, అక్కడే పక్కన శివాలయం ఉంటుంది, అలాగే నాగ ప్రతిష్టలు కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఆ గుడికి రోజు మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది నడుచుకుంటూ వెళ్ళడానికి, ఎందుకంటే కొంచెం ఆ రూపంలో అన్న వాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పి. కార్తీక మాసం కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత అలా కాసేపు కూర్చోవడం అనేది అలవాటు అనమాట. చూస్తున్నారు కదా, ఆ కనపడుతున్న చెట్టు దగ్గరే నేను పూజ అంతా అయిపోయాక మెడిటేషన్ చేసుకుంటాను. ఒక 15 మినిట్స్ ఇక్కడ. చాలా చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్. ప్రశాంతంగా ఉంటుంది. శివాలయంలో అర్చన చేస్తారు, చక్కగా ఆకాశ దీపం పెడతారు. ఆకాశ దీపం గురించి ఆల్రెడీ చెప్పాను కదా, రోజు ఆకాశ దీప దర్శనం అయితే చక్కగా చేసుకుంటాను. అలాగే ఇక్కడ దీపం కూడా పెట్టుకుంటాను శనీశ్వరుడి దగ్గర. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి తప్పకుండా గుడికి వస్తాము. సో 40 రోజులు కంటిన్యూస్గా చక్కగా దీపం పెట్టుకోవడానికి వీలు కుదురుతుంది కాబట్టి శనీశ్వరుడి దగ్గర కూడా నేను దీపం పెట్టుకుంటాను. అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు పోచమ్మ తల్లి అమ్మవారు కనపడతారు. అమ్మవారు అంటే మా పాపకి చాలా ఇష్టం. చీర చక్కగా కట్టుకుంటుందంట అమ్మవారు, మనకి బొట్టు పెడుతుందంట. సో అమ్మవారి దగ్గర చాలా స్పెండ్ చేస్తుంది. అక్కడ నుంచొని అలా చూస్తుందన్నమాట. పాదాల దగ్గర నుంచి తల వరకు అమ్మవారిని చూస్తూ స్పెండ్ చేస్తుంది. అక్కడ నుంచి పక్కన ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఉంటారు. ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాక మనం డైరెక్ట్గా శివాలయ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఎస్పెషల్లీ ఈరోజు మనం షేర్ చేసుకునేది నాగుల చవితి చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క విశేషం ఏంటి అనేది కూడా మనం చెప్పుకుందాము. జంతువులని పూజించడం అనేది భారతీయ సనాతన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. కారణం, సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం కాబట్టి. అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవించడం అనేది మన జీవన విధానం. ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాం. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తూ ఉంటాం. దీపావళి తర్వాత వచ్చే ఈ నాగుల చవితి పండుగని తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యమైన పండుగగా చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగని తప్పకుండా చేస్తారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రోజు మాకు స్కూల్ కూడా ఉండేది. స్కూల్ మాన్పించి చెవిలో పోటు ఉన్నా పోతుంది అని నమ్మి పుట్టలో పాలు పోయించేదన్నమాట. ఎంతో పండగలాగా ఊరంతా కలిసి చేసుకునే వాళ్ళం. పుట్టల చుట్టూ ఆ రోజు తిరుగుతూనే ఉండేవాళ్ళము. ఫ్రెండ్స్ అందరితోటి, పెద్దవాళ్ళందరితోటి ఆ పుట్టలు నిండిపోయాయి అన్నమాట. కళకళలాడుతూ ఉండి పుట్టల దగ్గర ముగ్గులు వేసి దీపం పెట్టి పాలు పోసి గుడ్లు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఎందుకు వేస్తారు అనేది సైంటిఫిక్గా చూస్తే భూమిని సారవంతం చేసి ఎప్పటికీ ద్విగుణీకృతంగా ఉండేలాగా భూమిని ఉంచేలాగా చేయడానికి ఇది ఒక సాధనలాగా చేయడం అనేది మన ఆనవాయితీ. ఈ పండుగ రోజున దేవాలయాల్లోనూ ఊరిలోనూ పాము పుట్టలు ఎక్కడ ఉన్నాయో వెతికి మరి ఊర్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఆ పుట్టల్లో పాలు పోయడం అనేది మనం ఆచారంగా పెట్టుకున్నాము. పుట్టలో పాలు పోయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో నాగుల చవితి సందడి ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు, చెవిపోటు, చెవి సమస్యలు ఇలా అన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మన పురాణాల్లో కూడా నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో నాగేంద్రుని
విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడుగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వసిస్తారు. కుజదోషం, కాలసర్పదోషం ఇలా అన్నింటికీ కూడా ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. యోగ శాస్త్రం ప్రకారం చూసినా కూడా మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉన్నాయి. వీటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే విషాలని చిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని చెబుతారు. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొందుతుంది. శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో నాగుపాముని పూజించడం అనేది కారణంగా చెప్తారు మన పెద్దలు. పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం, ధూపం, దీపం అన్నీ కూడా నాగదేవతలకు చేరుతాయని నమ్ముతారు. అందువల్ల ఈరోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తూ ఉంటారు. పూజ చేస్తున్నప్పుడు, పాలతోటి నాగప్రతిష్ఠకి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ నామాలని తప్పకుండా ఉచ్చరించండి. అనంత, వాసుకి, శేష, పద్మ, కంభాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ ఇలా 12 నామాలని తప్పక పఠిస్తూ పాలతోటి అభిషేకం చేయండి. కార్తీక మాసంలో చేసే పుణ్యఫలం 10 మనకి అధికంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. రోజు చెప్పే కథలలో ప్రతి కథలోనూ దీపానికి ప్రాముఖ్యతనిస్తారు. తెలియకుండా జాగరణ చేయడం, తెలియకుండా దీపాన్ని వెలిగించడం, దాని ద్వారా పుణ్యఫలం పొందటం ఇలా ఏ కొంచెమైనా మన ద్వారా జరిగితే దానికి ఫలితం తప్పకుండా మన ఖాతాలో పడేలాగా ఆ మహాశివుడు చేస్తాడు ఈ కార్తీక మాసంలో. అందుకని వీలు కుదిరినంత రీతిగా స్వామివారి దర్శనం చేసుకుని దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి ధ్యానం చేసుకుంటే చాలు. కార్తీక సోమవారం అనగానే మనకి 365 ఒత్తులు అంటాం కదా. 365 రోజులు మనం చేయలేకపోయినా ఆ ఒక్క సోమవారం చేస్తే మన సంవత్సర ఫలితాన్ని మనకి ఇచ్చే అదృష్టం, మహాజాలి గుణం ఆ మహాశివుడిది. కొంచెం నీళ్లు పోసి దండం పెట్టుకున్న సంపూర్ణ ఫలితాన్ని మనకి ఇస్తాడు. మరి అలాంటి భోలాశంకరుణ్ణి తప్పకుండా ప్రార్థించుకుందాం. ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు నివసిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుదాం. ఇలా శివాలయ దర్శనం, నాగ పూజలు కంప్లీట్ చేసేసుకుని గోపూజ చేసుకోవడానికి గోశాలకు వచ్చేసి గోవులకి కూడా ప్రసాదం ఇచ్చేసి కొంచెం పసుపు కుంకుమ ఇచ్చేసి మేము రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి. మరి ఇలాంటి స్పెషల్ లాగ్స్, మన పండుగలు, విశేషాలు తెలుసుకోవడానికి తప్పకుండా సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, yours Geeta signing off. Jai Jawan, Jai Kisan and Jai Hind. Thank you so much.